ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఊహకు అందకుండా సాగుతుంది. ప్లే ఆఫ్స్ లెక్కలు అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు. నిన్న రాజస్థాన్ తో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో గెలవడంతో టాప్ లోకి దూసుకెళ్లింది. దీంతో ప్లే ఆఫ్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అయితే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్ చేరడం దాదాపుగా ఖాయమైంది. ముంబై ప్రస్తుతం లీగ్ టాపర్ గా ఉంది. ఆ జట్టు మరో 3 మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో నెగ్గితే చాలు. ఇక ఆర్సీబీ 4 మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో నెగ్గితే చాలు, ప్లే ఆఫ్ కు చేరినట్టే. అలాగే ఈ 2 జట్ల నెట్ రన్ రేట్ కూడా బాగుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే ప్లే ఆఫ్ రేసులో మిగిలిన 2 జట్ల స్థానాల కోసం ఏకంగా 6 జట్లు పోటీలో ఉన్నాయి. ఈ 6 జట్లలో ప్లే ఆఫ్స్ కు చేరే 2 జట్లు ఏవో చెప్పడం కష్టంగా మారింది. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో 3వ ప్లేస్ లో ఉంది. ఆ జట్టు మరో 4 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఈ 4 మ్యాచ్ల్లో మరో 2 మ్యాచ్లు నెగ్గాల్సి ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఆడాల్సింది ఇంకా 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు నెగ్గితే చాలు, ప్లే ఆఫ్ కు చేరుతుంది. అయితే మిగిలిన 5 మ్యాచ్లను సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ, లక్నో, చెన్నైలతో ఆడాల్సి ఉంది. ఇక ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో ఉంది. నాకౌట్స్ చేరాలంటే మరో 2 మ్యాచ్లు నెగ్గాలి. అయితే మిగిలి ఉన్న 4 మ్యాచ్లను కష్టమైన ప్రత్యర్థులతో ఆడాల్సి ఉంది. ముంబై, పంజాబ్, గుజరాత్, సన్ రైజర్స్ తో ఆడాలి. ఇక లక్నో విషయానికి వస్తే ప్రస్తుతం 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఆ జట్టు మరో 4 మ్యాచ్లు ఆడాలి. ప్లే ఆఫ్ చేరాలంటే మరో 3 మ్యాచ్ల్లో నెగ్గాల్సి ఉంటుంది. అయితే ఇది సులభం కాదు. పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో గెలవాల్సి ఉంది. ఇక కేకేఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్ లకు ప్లే ఆఫ్స్ చేరే విషయంలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సన్ రైజర్స్ మిగిలిన 5 మ్యాచ్ల్లో నెగ్గాల్సి ఉంది. ఇక కేకేఆర్ కూడా మిగిలిన 5 మ్యాచ్ల్లో నెగ్గాల్సి ఉంది. అప్పటికి ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.